ముఖ్యమంత్రి ప్రకటించాడు. వచ్చింది అధికారం, మీరందరికీ సీఎం పోస్టులు, మంత్రుల పోస్టులు, ఎమ్మెల్యే పోస్టులు అందరికి ఇచ్చారు. నిరుద్యోగులు తమ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ఈ కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కృషి చేశారు. ఇది నిరుద్యోగుల ప్రభుత్వం. మీరు వచ్చిన తర్వాత ఏం చేస్తున్నారు? చైర్మన్ల ప్రభుత్వం, మంత్రుల ప్రభుత్వాన్ని చేస్తున్నారు. ఏ నాయకునికి ఏ పదవి ఇవ్వాలి, ఎవరికి ఏ దొంగకి ఎవరు భూములు కబ్జాలు పెట్టాలి, ఏ భూములు కబ్జా చేయాలి, చుట్టున్న భూములు ఎకరాకి 50 కోట్లు 60 కోట్ల ఎకరం ఉన్నది. ఆ భూములన్నీ ఎట్లా కబ్జాలు పెట్టాలి, ఎట్లా రాష్ట్రాన్ని దోసుకోవాలి, కొల్లగొట్టాలి అనేది చూస్తున్నారు తప్ప పాపం ఈ పేద కులాల పిల్లలు ఊళ్ళల్లో చదువుతున్నారు. వీళ్ళందరికీ వీళ్ళ యొక్క చదువుకు టీచర్లను నియమించాలని ఎవ్వరు కూడా, ఏ నాయకుడు కూడా ఆలోచించకపోవడం దుర్మార్గం. మొత్తం 25,000 టీచర్ పోస్టులు ఖాళీ ఉంటాయి. 11,000 కాదు నోటిఫికేషన్ లేచింది. వాటిని కూడా భర్తీ చేయాలి. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి, ఉపాధి కల్పించాలి. మెగా డిఎస్సి 25,000 టీచర్ పోస్టులతోని భర్తీ చేయాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండ్. అదేవిధంగా స్కూల్ అసిస్టెంట్లు, ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్లు లేక విలవిలబోతున్నాయి. దాదాపుగా 4,500 స్కూల్ అసిస్టెంట్లు పోస్టులు ఖాళీగా ఉంటే నామమాత్రంగా తూతూ మంత్రంగా ఫిలప్ చేయడం జరుగుతుంది. రెండవది, పీటీ టీచర్లు లేరు, డ్రాయింగ్ క్రాఫ్ట్ టీచర్లు లేరు. కాబట్టి వెంటనే 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేసి ప్రభుత్వ పాఠశాలలు కార్పొరేట్ ధీటుగా తీర్చిదిద్దాలనేదే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యం అని చెప్పి కూడా నేను డిమాండ్ చేస్తున్నా. వెంటనే మెగా డిఎస్సి 25,000 టీచర్ పోస్టులు భర్తీ చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున బీడీ చేసినటువంటి విద్యార్థులు, మరి 4 లక్షల మంది విద్యార్థులతోని చలో ప్రగతి భవన లేదంటే చలో సెక్రటరేట్ మీరు నిర్ణయించుకోరని చెప్పి, విద్యాశాఖ మినిస్టర్ కూడా లేకపోతే ప్రభుత్వం ఏ విధంగా నడుస్తుందని చెప్పి డిమాండ్ చేస్తూ వెంటనే పోస్టుల భర్తీకి సన్నద్ధం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం.